ఆనందభైరవి రౌడీల దగ్గర ఉంటుంది. అప్పుడు అనన్య రౌడీలకు ఫోన్ చేసి ఆనందభైరవికి ఫోన్ ఇవ్వమంటుంది. ఇక రౌడీలు ఫోన్ తీసుకెళ్లి ఆనందభైరవికి ఇస్తారు. ఏంటి బాధపడుతున్నారా అని అనన్య ఆనందభైరవిని అడుగుతూ ఉంటుంది. ఇక ఆనందభైరవి పకపకమని నవ్వుతూ బాధపడటమా, సంతోషపడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. సంతోషపడుతున్నారా ఎందుకు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఎందుకంటే కాసేపట్లో నువ్వు చావబోతున్నావు, నీ ప్రాణాలు గాల్లో కలిసిపోబోతున్నాయి అని చెప్పి ఆనందభైరవి అంటుంది. వాట్ అని అనన్య అంటూ ఉంటే అవును అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఏం జరిగిందో నీకు తెలియదు కదా అనన్య, నీ రౌడీలకు నువ్వు 10 ఇస్తా అంటే నేను 25 ఇస్తానని లెక్క మాట్లాడుకున్నాను. నీ రౌడీల చేతికే బాంబిచ్చి నువ్వు వెళ్తున్న కారులో పెట్టించాను. నువ్వు ఎప్పుడైతే బ్రేక్ కొడతావో అప్పుడు బూమ్ అని చెప్పి బాంబు పేలిపోతుంది అనన్య అని చెప్పి ఆనందభైరవి నవ్వుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనందభైరవి కుటుంబ సభ్యులందరూ కూడా రోహిత్ కోసం చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనందభైరవి రోహిత్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. రోహిత్ని చూడగానే కుటుంబ సభ్యులంతా సంతోషపడుతూ ఉంటారు. ఇక రోహిత్ ఇంటికి వెళ్ళగానే ప్రీతి రోహిత్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులంతా రోహిత్ని ప్రీతిని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక మరోవైపు అనన్య కారులో అలా వెళ్తూనే ఉంటుంది. ఈ ఆనందభైరవి నా కారులోనే బాంబు పెట్టించింది, నన్ను లేపేసే ప్లానే వేసేసింది, బ్రేక్ వేయకూడదు, బ్రేక్ వేస్తే నేను చచ్చినట్టే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.